మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల రంగనాయకుల స్వామి పెద్దగుట్టపైన ఇటీవల ఆలయ ధర్మకర్తలుగా చెప్పుకుంటూ పట్టణానికి చెందిన రవితేజ గౌడ్ ఆలయ కోనేరును పూడ్చివేయడంపైన హిందూ సంఘాల నాయకులు మండిపడ్డారు. దీంతో ఈ రోజు పట్టణ బంద్కు పిలుపునివ్వడంతో పలు వ్యాపార సంస్థలు అలాగే వ్యాపారానికి సంబంధించిన సంఘాలు కూడా స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలను మూసివేశారు. అలాగే హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున పట్టణంలోని ర్యాలీ నిర్వహిస్తూ ఆలయ కోనేరు పూడ్చివేతకు కారకులైన రవితేజ పైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం నేతాజీ కూడలిలో ప్రధాన రహదారిపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పెద్దగుట్ట రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించి కోనేటి పూడ్చివేతను పరిశీలించారు. రవితేజ గౌడ్ పైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఇప్పటికే తెలియజేయడం జరిగిందని, అతడు గతంలో కూడా రౌడీ షీటర్ అని, అతనిపైన కేసులు కూడా ఉన్నాయని, ప్రస్తుతం ఈ ఘటనలో అతనిపైన కేసు నమోదు చేయడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. ఇక తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మండిపడ్డారు. గత శుక్రవారం అమావాస్య రోజు స్వయంభుగా పెద్దగుట్టపై వెలిసిన రంగనాయక స్వామి గుడి కోనేరును గాని గుండాము తర్వాత దేవాలయాలకు సంబంధించిన కట్టడాలను ప్రాచీన పాత కట్టడాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి గత 5 తారీఖు నుంచి నేటి వరకు కూడా హిందూ బంధువులు భక్తులు అందరూ కూడా వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు బంద్ కూడా పిలుపునడం జరిగింది. ఈ బంద్కు సహకరించిన వ్యాపారస్తులకు అలాగే పాల్గొన్న వారికి కూడా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా పాత గుడ్ల దగ్గర ధ్వంసాలు చేసి ఈ గుప్త నిధులను వెలికితీసే ప్రయత్నం చేసిన వారు ఎవరున్నా సరే, ఎంతమంది ఉన్నా సరే వాళ్ళని వెతికి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పోలీసు యంత్రాంగానే అధికారులను కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ అతి త్వరలో ఆ దోషులను శిక్షించకుంటే మేము అవసరమైతే ముఖ్యమంత్రి కూడా కలుస్తాం, అవసరం అనుకుంటే సంబంధిత మంత్రులను కూడా కలుస్తాం. ఇంకా వివిధ రూపాల్లో కూడా దీన్ని తీసుకుపోవడానికి ఏ మాత్రం కూడా ప్రజలం కానీ భక్తులం కానీ ఏదైతే రంగనాయక స్వామి గుట్ట పైన దేవుని దగ్గర ఏదైతే జేసీబీ పెట్టి మొత్తం అక్కడ హల్చల్ చేసినారో అక్కడ కెమెరాలు కూడా ఇక్కడ చూడడం జరిగింది. పోలీస్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు పొద్దున్నే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా మెసేజ్ అంటే నేను ప్రూఫ్స్తో మాట్లాడుతున్నా అందరిలాగా